నాతవరం మండలం చమ్మచింత జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మమ్మ ఆకస్మికంగా సందర్శించారు. అధికారులు గ్రామాల్లో తిరగకుండా ఆఫీసుల్లో కూర్చుని ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా అన్నారు. రామసముద్రంలో అధికారులతో ఎమ్మెల్యే సమీక్షించారు. కమల్ హాసన్ అంతర్జాతీయ నటుడని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అన్నారు. నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్ర సహకార బ్యాంక్ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రారంభించారు. గత వైసీపీ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖలో భారీ అవినీతి జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఆరోపించారు. కౌతాలం మండలంలోని కుంటనహల్ గ్రామ శివార్లోని పొలంలో రైతులు దొడ్డన్నగౌడ్, మారెప్ప, రాజాగౌడ్ మరికొంతమంది తమ పొలాల్లోని బోర్లకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసుకున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ వినియోగించకపోవడం వలన చాలా మంది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్నారని హెల్మెట్ ధరించి నరసన్నపేట బార్ అసోసియేషన్ సభ్యులు అన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బదిలీలు పదోన్నతుల్లో భాగంగా స్థానచలనం పొందిన సిరిసిల్ల జిల్లాలోని కుసుమరామయ్య ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు లక్ష్మణ్ సన్మాన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు ప్రతి నెల 5 లోపు వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ పలు పనులను పరిశీలించారు. అనపర్తి ఎస్ఎన్ఆర్ కళ్యాణ మండపంలో తూర్పు గోదావరి జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల డిపోకు చెందిన అద్దె బస్సుల డ్రైవర్లు బస్ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. చొప్పదండి మండలం చిట్యాలపల్లి గ్రామం నుంచి రంగంపేటకి వెళ్లే బ్రిడ్జ్ శిథిలావస్థకు చేరుకుంది. ఎస్ఆర్సీ కెనాల్స్ పై ఈ బ్రిడ్జ్ నిర్మించి దాదాపు 50 ఏళ్లు అవుతోందని చిట్యాలపల్లి గ్రామస్తులు తెలిపారు. న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా వేములవాడ కోర్టు విధులను బహిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి మైనార్టీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని డీసీసీ జనరల్ సెక్రటరీ సిరాజ్ ఖాద్రీ అన్నారు. ఎల్లారెడ్డిలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు శంకుస్థాపన చేశారు. క్యాంప్ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుక పాలసీ రాష్ట్ర ప్రజల పాలిట వరమని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కౌతాలం మండలంలోని ఊరుకొందలో వెలిసిన శ్రీ నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంకు రాయచూర్ వాస్తవ్యులైన కటకం సత్యనారాయణ మరియు వాసంతి మరియు సైన్స్ అహుజా ఆమ్లీ ఫైర్ మరియు స్పీకర్లు విరాళంగా అందజేశారు. న్యాయవాదిపై పోలీసుల దాడికి నిరసనగా వేములవాడ కోర్టు విధులను బహిష్కరించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాష్ట్రంలో మీడియా ప్రతినిధులపై పోలీసుల దాడులు చేయడం దారుణమని పలువురు విలేకరులు మండిపడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎంపీ కార్యాలయం నందు ఎంపీ తనయుడు మాగుంట రాఘవరెడ్డిని స్థానిక టీడీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇసుక డంపింగ్ వద్దనున్న సిబ్బందికి మౌలిక వసతులు కల్పించాలని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నూరు పట్టణంలోని రైతు బజార్లో ప్రభుత్వం నిత్యావసరాల ధరల నియంత్రీకరణలో భాగంగా తక్కువ ధరలకే కందిపప్పు, బియ్యం విక్రయాల కౌంటర్ను పొన్నూరు మండల తహసీల్దార్ సూర్యనారాయణ సింగ్ ప్రారంభించారు.
రాయదుర్గం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో స్టాప్ డయేరియా కార్యక్రమంపై విద్యార్థులకు మున్సిపాలిటీ ఏఎన్ఎంలు, శానిటరీ సెక్రటరీలు విస్తృత అవగాహన కల్పించారు.